అందరికీ నమస్తే. సినీ మాయ నమఃకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నా రివ్యూ జెర్సీ ఫేమ్ గౌతమ్ తెన్నూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ మెయిన్ లీడ్స్గా వచ్చిన కింగ్డమ్ మూవీ గురించి. సినిమా చూసిన తర్వాత నాకెట్లా అనిపించిందని చెప్పాలంటే అబోవ్ యావరేజ్కి బాగుందికి మధ్యలో ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత డీసెంట్గా సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే మేబీ ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వస్తుండేవచ్చు. ఇంకా కథ గురించి చెప్పాలంటే ట్రైలర్లో మనకు చూపించినట్టే ఒక కానిస్టేబుల్ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్ స్పైగా మారి శ్రీలంకకి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళిన ప్లేస్లో చిన్నప్పుడు పారిపోయిన తన అన్న లీడర్ పొజిషన్లో ఉంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నిజానికి సినిమా మంచి స్టార్ట్ అవుతుంది. విజయ్ కూడా తనకిచ్చిన రోల్లో మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. అసలు ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్తోనే. చాలా చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో పేస్లు ఉంటాయి. మేబీ మళ్ళీ రావా, జెర్సీ లాంటి సినిమాల్లో అవి వర్కౌట్ అవుతుందేమో. బట్ కింగ్డమ్ యాక్షన్ డ్రామా కదా, మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. కథలో కూడా అక్కడక్కడ సలార్, ఛత్రపతి, కేజీఎఫ్ షేడ్స్ కనిపిస్తాయి మనకి. అందుకే మనకు ఒక రొటీన్ కథను చూస్తున్న ఫీలింగ్ వస్తే తప్ప ఏదో కొత్త చూస్తున్నాం, కొత్త వరల్డ్లోకి వెళ్తున్నాం అనే ఫీలింగ్ రాదు. అండ్ సినిమాలో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, పాస్ట్ బ్యాక్ డ్రాప్. అది కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయలేదని చెప్పాలి. విజయ్ అన్నకి సత్యదేవ్ గారికి మధ్యలో ఉండే ఆ బాండింగ్, ఆ ఎమోషన్ మనకు టచ్ అవ్వదు. అంటే సత్యదేవ్ గారి ఫ్యామిలీకి విజయ్ అన్నకి ఉండే బాండింగ్ అంత గొప్ప ఏమనిపించదు. అంటే సీన్స్ ఉంటాయి, బట్ వాటికి మనం కనెక్ట్ అవ్వం. మళ్ళీ రావా, జెర్సీ సినిమాలో ఎమోషన్స్ని డీల్ చేసినంత గొప్పగా గౌతమ్ తిరునూరి గారు ఈ సినిమాలో డీల్ చేయలేదనే చెప్పాలి. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే విజయ్ దేవరకొండ గారు యాజ్ యూజువల్ ఆయనకి ఇచ్చిన పాత్రలో ఆయన బాగానే చేసిండు. ఆయన వరకు ఆయన మంచిగా నటించిండు. కాకపోతే అదే రెగ్యులర్ యాక్టింగ్ కొంచెం కొత్తగా బెటర్గా అన్నట్టు అనిపించలేదు, బట్ బాగానే చేసిండ్రు. భాగ్యశ్రీ క్యారెక్టర్ అయితే రెగ్యులర్గా హీరోకి హెల్ప్ చేసే ఒక రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్. హీరోకి అన్నగా చేసిన సత్యదేవ్ గారు ఎంత మంచి యాక్టర్ మనందరికీ తెలుసు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్లు ఆయన బాగానే చేసిండు. ఇంకా విలన్ గురించి మాట్లాడితే ఈ సినిమాలో రగిలే రగిలే అనే సాంగ్ నా ఫేవరెట్. ఆ సాంగ్లో 10 తలల రావణుడితో పోరు అనే ఒక లైన్ ఉంటుంది. నిజానికి విలన్ అంత పవర్ఫుల్గా అసలు ఉండనే ఉండడు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే అన్నిటి సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా మంచిగా ఇచ్చిండు, పర్లేదు. సినిమాకి 2 సినిమాటోగ్రఫర్స్ పనిచేసారు. మనకు ఆ తేడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. టెక్నికల్ ఆస్పెక్ట్ సైడ్ మెయిన్లీ నెగిటివ్ థింగ్ అంటే యాక్షన్ కొరియోగ్రఫీ. మేబీ గౌతమ్ తిరునూరి గారికి యాక్షన్ జానరా కొత్త కాబట్టి సరిగ్గా డీల్ చేయలేదేమో అని అనిపించింది. ఓవరాల్గా మూవీ గురించి విజయ్ దేవరకొండ గారి యాంగిల్లో చెప్పాలనంటే ఆయన కెరీర్లో రీసెంట్గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ద ఫ్యామిలీ స్టార్ కంటే కింగ్డమ్ మూవీ అనేది బెటర్ ప్రోడక్టే, బెటర్ మూవీయే. ఈ వీకెండ్ మీరు పర్లేదు అనుకునే మూవీ కనుక చూడాలనుకుంటే కింగ్డమ్ ఈజ్ ఫర్ యూ. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్తో, మరింత మూవీ స్టఫ్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.